విధంగా ఆచరించాలి, ఆయన సన్నిధిలో మనం ఏ విధంగా జీవించాలి, ఎటువంటి హృదయ శుద్ధి కలిగి ఆయన యొక్క ప్రేమలో జీవించాలి అనేటువంటి అంశాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆరాధనకు వెళ్ళే ముందుగా కొన్ని లేఖన భాగాలను చూసుకొని ఆయనను మనము ఆత్మతోనూ సత్యముతోనూ హృదయ శుద్ధి కలిగి ఆయనను ఆరాధించాలని చెప్పి మీ అందరికీ మనసారా కోరుకుంటూ కొన్ని లేఖన భాగాలను చూసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో దేవుడిచ్చినటువంటి కొన్ని లేఖన భాగాలను చక్కగా చూసుకుందాం. పరిశుద్ధ గ్రంథము భక్తుడైన దావీదు గారు రాసినటువంటి కీర్తన రండి చదువుకుందాం. భక్తుడైన దావీదు రాసిన కీర్తన 65వ దావీదు కీర్తన. బైబిల్ ఉన్న వారందరూ కూడా చూడండి. 2వ వచనం నుంచి 4వ వచనం వరకు అందరము కలిసి జ్ఞానం చేసుకుందాం. 65వ కీర్తన 2వ వచనం నుంచి 5వ వచనం వరకు అందరము కలిసి జ్ఞానం చేసుకుందాం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరుని నీ యొద్దకు వచ్చెదరు. నా మీద మోపబడిన దోషములో భరింపజాలనివి మా అతిక్రమముల నిమిత్తము నీవే ప్రాయశ్చిత్తము చేయుదువు. నీ ఆవరణంలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందుదము. మాకు రక్షణకర్తమైన దేవా, భూదిగంతములోని వాసులందరికీ, దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చున్నావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం దేవుడి యొక్క సాయం కొరకు. పరిశుద్ధమైన తండ్రి, కృపా కనికరమ గల మా ప్రియ పరలోకపు రాజా, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయా మరొక పునరుత్తర దినాన్ని ప్రభావ మాకు శ్రేష్టమైనటువంటి దినముగా మాకు ఏర్పాటు చేసి ఈ ఉదయకాల సమయంలో ప్రభు నీ సన్నిధులు చేరి నేను స్తుతించి, నేను మహింపరిచి, నేను ఆరాధించడానికి నువ్వు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆరాధనకు ముందుగా ప్రభా అయా కొన్ని లేఖన భాగాలను చూసుకోవడానికి మేము ముందుకు వచ్చినాం ప్రభా. అల్పుడను, అయోగ్యుడను, ఎన్నిక లేనివాడను ప్రభా, ఘోరమైన తప్పిదములతో తిరుగుతున్న నన్ను ప్రభా నా తండ్రి బలపరిచి, నీవు నా కోసం కార్చిన కడవరి రక్తములను విమోచించి ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో ప్రభా నీ బిడ్డగా నిలబెట్టినటువంటి దాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాను ప్రభా. దేవా, ఈ లేఖన భాగంలో వివరిస్తుండగా ప్రభా నా తండ్రి నా నోటి నుంచి వచ్చే ప్రతి మాటను కూడా నా తండ్రి మీరు నాలో ఉండి ప్రభా మాట్లాడతారని చెప్పి విశ్వాసంతో నమ్ముతున్నాను. నేను మీ పాదాల చెంత పడవేసుకుంటున్నాను. నీ పునరుద్ధరణ శక్తిని బలం నాకు అనుగ్రహించి అటు జ్ఞానాన్ని నాకు కలగజేసి నేను మాట్లాడుతున్న ప్రతి మాటను ప్రభా మీరు నా నోటి నుంచి పలికించి వినుచున్న ప్రతి ఒక్కరిని నా తండ్రి వారి హృదయంలో పదిలపరుచుకొని నిజరక్షకుడు అని చెప్పి నేను అంగీకరించి నీ నామానికి మహిమ కలుగులాగా తండ్రి మమ్మల్ని అందరూ కూడా నీ కృపకో అయా మీ చేతులకు అప్పచెప్పుకుండగా మాకు కాదు ఎక్కువ మాకు కాదు నీ కృపా సత్యము బట్టి నీ నామానికి మహిమ కలుగునులాగా మమ్మల్ని అందరూ కూడా మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నీ కృపా నీ కాపుదలని సన్నిధించడం తోడుగా ఉంచి నీ బలమైన సాధనను వాడుకుంటారని విశ్వాసంతో నమ్ముతూ ఈ ప్రార్థన నా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలు అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. సుశర ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవుడు ఇక్కడ భక్తులైన దావీదు గారు ఏమంటున్నాడు? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరం నీ యొద్దకు వచ్చెదరు. ఈ లోకములటువంటి సర్వకోటి జీవరాశులు కూడా ఆయన యొక్క దేవుని యొక్క సన్నిధికి, ఆయన ఏర్పాటు చేసినటువంటి యొక్క శుభదినాన ఆయన యొక్క సన్నిధికి రావలసిందే. సర్వ శరీరులు ఏమంటున్నాడు ఇక్కడ? సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ప్రార్థన ఆలకించువాడా, నీ ప్రార్థన ఆలకించటానికి, నువ్వు పెట్టేటటువంటి మొరను ఆలకించటానికి, నువ్వు చేయటువంటి విన్నపాలు దేవునికి తెలియజేయటానికి ఆయన యొక్క సన్నిధికి ఈ దినము నువ్వు తప్పకుండా తూచ తప్పకటికి ఎన్ని పనులున్నా, ఎన్ని ఆపదలున్నా, అపాయములు ఉన్నా, ఎటువంటి గడ్డు పరిస్థితులు ఉన్నా ఆయన యొక్క సన్నిధికి ఈ దినమున నువ్వు తప్పక ఆయన సన్నిధిలో మోకరించాలి. ఏమన్నాడు భక్తుడైన దావీదు గారు? ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. ఎప్పుడు వస్తారు? ఆయన యొక్క సన్నిధిలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఈ పునరుద్ధాన పరిశుద్ధ ఆదివారము విశ్రాంతి దినము కనుక ఆయన సన్నిధికి తూచ తప్పక ప్రతి ఒక్కరూ కూడా రావాలి అని చెప్పి భక్తుడైన దావీదు గారు సెలవిస్తూ ఉన్నారు.
అంత మాత్రం కాదు, 4వ వచనం చూడండి. నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడటండి. ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి ప్రతి బిడ్డ ధన్యుడట. ఎందుకు ధన్యుడు? ఆయన యొక్క సన్నిధిలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, ఆయన ప్రేమను బట్టి నువ్వు బ్రతుకుతున్నావు కాబట్టి, ఆయన ఇచ్చినటువంటి రక్షణ మార్గాన్ని బట్టి నువ్వు ఆయన యొక్క రక్షణ మార్గాన్ని చవిచూసి ఆయన రెక్కల చాటును నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, అంతగా నిన్ను ప్రేమించి కాపాడుతున్నాడు కాబట్టి, నీ ఆవరణలో నివసించినట్టు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు అని చెప్పి భక్తుడైన దావీదు గారు ఎంత చక్కగా మనకు తెలియజేస్తున్నారండి. చూడండి, చివరి మాటను చూసుకుందాం. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. చూసారండి, మా రక్షణకర్తమైన దేవ, భూదిగంతులని వాసులందరికీ, దూర సముద్రముల మీదనున్న వారికి ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. చూసారండి, నువ్వు ఎన్ని అపాయములో ఉన్నావో, ఎంత ఆపదలో ఉన్నావో, ఎంత గడ్డి పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి దీనహీన స్థితిలో నువ్వు జీవిస్తూ ఉన్నావో, అటువంటి దీనహీన స్థితిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన ఆలకించువాడు దేవుడు. నీ నీతిని బట్టి భీకర క్రియ చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. నీ భయంకరమైనటువంటి మాటల చేత మాకు నువ్వు సమాధానం కలగజేయుచున్నావు. అట్టి సమాధానాన్ని బట్టి మేము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి నీవు నాకు ఏర్పరిచినటువంటి ఈ విశ్రాంతి దినములో నీ సన్నిధికి వచ్చి నిన్ను ప్రార్థించడానికి నాకు శ్రేష్టమైనటువంటి దినం ఇది. అందుకే ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ వద్దకు వచ్చెదరు, నీ సన్నిధిలో చేర్చుకున్నవాడు ధన్యుడు అంటున్నాడండి. ఆయన సన్నిధికి రాక ఎంతమంది దుర్భరమైన స్థితిలో ఈ లోకంలో జీవిస్తున్నారు. మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ప్రియమైన వర్లరా. ఆయన సన్నిధికి దూరం అయ్యి ఆయన ప్రేమను తెలుసుకోలేక, ఆయన ఇచ్చినటువంటి రక్షణానుభవాన్ని వారు అనుభవించలేక, ఆయన చూపినటువంటి మేలులన్నీ కూడా గుర్తుకు చేసుకోలేక భయంకరమైనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నారు చాలామంది ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని నామాన్ని ఎరిగిన వారు కూడా చాలామంది దేవుని యొక్క నామాన్ని ఎరిగి దేవుని సన్నిధికి రాలేక కూడా అనేకమైనటువంటి కష్ట పరిస్థితుల్లో నెలకొని జీవిస్తూ ఉన్నారు. ఆయన సన్నిధిలో చేర్చుకున్నవాడు ధన్యుడు అని చెప్పి భక్తుడు దావీదు గారు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన నామానికి ఆ రీతిగా ఆయన ప్రేమించినటువంటి బిడ్డలో గనుక ఆయన యొక్క నామానికి మనము మహిమ తెచ్చేలాగున జీవించాలని చెప్పి భక్తుడైన దావీదు గారు ఇక్కడ మనకు చక్కగా తెలియజేస్తున్నాడు. రండి మనఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అదే భక్తుడైనటువంటి యేషయా గారు కూడా మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. రండి, యేషయా గ్రంథము 57వ అధ్యాయము 57వ అధ్యాయము 15వ వచనం ఒకసారి జ్ఞానం చేసుకుందాం. చూసారు, ఎక్కడ కూడా ఏమంటున్నాడు భక్తుడైన యేషయా గారు కూడా మనకి ఎక్కడ చక్కగా లేఖన భాగంలో తెలియజేస్తున్నాడు. యేషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనము. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూశారండి, మన దేవుడు ఎలాంటి వాడంట, ఎలాంటి దేవుడు అంట, మనల్ని ప్రేమించి పోషించిన దేవుడు ఎటువంటి దేవుడు అంట. ఇక్కడ భక్తుడు యేషయా గారు చక్కగా వర్ణిస్తూ ఉన్నాడు. ఏమంటాడు? మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిస్తున్నాడు. నిత్య నివాసి అయినవాడండి, నిత్యము కూడా నిన్ను చూస్తూ ఉన్నవాడు, నిత్యము నిన్ను ప్రేమిస్తూ ఉన్నవాడు, నిత్యము నిన్ను కాపాడుతూ ఉన్నవాడు, నిత్యము నీ వెంట నడిచేవాడు, నిత్యము నీతోనే ఉండి ఆయన కాలక్షేపము చేసే దేవుడు అండి. ఒక్క క్షణము కూడా నిన్ను విడిచి ఉండే దేవుడు కాదు మన దేవుడు. అంత గొప్ప దేవుడు అండి. ఏమంటాడు ఇక్కడ? ఒకసారి ముందుకు రండి. ఇలాగూ సెలవిచ్చున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, అయినను వినయము గలవారి ప్రాణమును విజీవింపజేయుటకును. ఎవరికండి? వినయము గలవారికి, వినయము గలవారి ప్రాణానికి, ఆయన యందు భయభక్తులు గలవారికి, ఆయనను పరిశుద్ధతతో వెలుకువారికి, ఆయన నామాన్ని ఎత్తుపట్టుకునే వారికి, ఆయన నామాన్ని నిత్యము స్తుతించే వారికి,
ఆయన నిత్యము వెంబడించి ఆయన యొక్క త్రోవలో నడుచు వారందరికీ ఏమంటున్నాడు? ఉజ్జీవింపచేయుటకును, నిన్ను ఉజ్జీవింపచేయుటకును. ఏమంటున్నాడు? నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును. ఇంకా ఏమంటున్నాడు? వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. చూశారండి, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో. ఇటువంటి పరిస్థితుల్లో నీవు ఎటువంటి దుర్దినమైన పరిస్థితుల్లో జీవిస్తూ ఉన్నావో అటువంటి దుర్దినమైనటువంటి స్థితిలో నువ్వు జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గరకు దేవుడు వచ్చి నీలో జీవిస్తూ ఉన్నాడట. వినయము గలవారి వద్దకును దీన మనసు గలవారి యొద్దకును నేను నివసించుతున్నాను. చూశారండి, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. చూశారండి, నిత్యము కూడా దేవుడు మనతో పోరాడుతూ ఉన్నాడు. నిన్ను పోరాడటానికి నిత్యముగా నిన్ను నిలవబెట్టుకున్నాడు. ఎల్లప్పుడూ కోపించేవాడు కాదండి మన దేవుడు. ఆయన కోపము క్షణం మాత్రమే ఉంటుందటండి. దేవుడు నువ్వు ఒకవేళ తప్పిదారిది ఈ లోకములో ఆయన ప్రేమను విడనాడి నువ్వు జీవించినట్లయితే నిన్ను ఆయన కోపము క్షణం మాత్రమే ఉంటుందని, కానీ ఆయన ప్రేమ ఆయుష్ కాలం ఉంటుందని చెప్పి ఎంత చక్కగా ఈ లేఖంలో చదవబడుతుందండి. ఆయన నిన్ను అంతగా ప్రేమించాడు, అంతగా రక్షించాడు, అంతగా కాపాడుతూ ఉన్నాడు. వినయము గలవారి యొద్దకును దీన మనస్సు గలవారి యొద్దకును వారితో ఉండి నేను వారిలో జీవిస్తానని చెప్పి భక్తుడైన యెషయా గారి ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ప్రియమైన వర్లారా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి. అటువంటి పరిశుద్ధుడును మహోన్నతుడును అటువంటి గొప్ప దేవుడు మనలో జీవిస్తూ ఉన్నాడంటే ఎంత గొప్ప ధన్యత మనకు కలగజేశాడండి. ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. ఇంత గొప్ప దేవుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారండి? ఎక్కడ చూసినా, ఏ ప్రదేశంలో చూసినా, ఏ దేశంలో చూసినా, ఈ ప్రపంచం యావత్తు ఎక్కడ నువ్వు వెతికి చూసినా ఇటువంటి మహోన్నతమైనటువంటి దేవుడు నీకెక్కడ కనపడడండి, నీకెక్కడ దొరకడండి. నిత్యము నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, నీలో జీవిస్తూ ఉన్నాడు. నీ పరిశుద్ధతను బట్టి ఆయన సన్నిధిలో చేర్చుకుంటూ ఉన్నాడండి దేవుడు. చూసారా ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. రండి మనొకసారి జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన గ్రంథము కీర్తన 99వ కీర్తన 4వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. 5వ వచనము, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపరుడి, ఆయన పరిశుద్ధుడు. చూసారండి, యాకోబు సంతతి నుంచి ఈ లోకములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని మన కోసం, ఆయన యొక్క ప్రేమను పంచటానికి కోసం, ఆయన యొక్క శాంతి సమాధానము తెలియజేయటం కోసం, ఆయన యొక్క నీతి మార్గములో మనము నడుచుకోవటం కోసం తన ప్రియ కుమారుణ్ణి దావీదు వంశము నుంచి, యాకోబు సంతతి నుంచి మనకు ఈ రీతిగా గొప్ప దేవుడు మనకు తన కుమారుడు మనకు అనుగ్రహించాడండి. ఆయన ప్రేమను మనం తెలుసుకోలేకపోతే నిజముగా ఈ లోకములో మనం జీవించినా కూడా ఈ జీవిత ప్రయాసం అంతా కూడా వ్యర్థమే అని చెప్పి భక్తుడైన దావీదు గారు చక్కగా తెలియజేస్తున్నాడండి. ఎంతగా నిన్ను ప్రేమించి తన కుమారుని పంపించి ఈ లోకములటువంటి శాంతి సమాధానములు నిన్ను ప్రేమించి, నిన్ను రక్షించి, నిన్ను కాపాడి, నిన్ను విమోచించి ఆ నిత్యము కూడా నిన్ను పోషిస్తూ ఉన్నాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు. రండి మరొకసారి కిందకి వెళదాం. 9వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడుడి. ఇంత గొప్ప ధన్యత నీకు ఇచ్చాడు కాబట్టి అందుకే ఆయన యొక్క పరిశుద్ధ పర్వతము ఎదుట సాగిలపడాలి. ఆయన యొక్క పరిశుద్ధ స్థలములో దేవుడు నీకు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క పరిశుద్ధ సన్నిధిలో, దేవాలయంలో ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. అంత గొప్ప ధన్యత నీకు అనుగ్రహించాడు దేవుడు. ఇంత ప్రేమించి నిన్ను, ఇంత కనికరించి ఈ విధముగా నిన్ను తన రెక్కల చాటున మరుగు చేసుకుంటాడంటే ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడకపోతే ఇంకేం చేస్తావండి? ఆయన ఎదుట సాగిలపడాలి, నువ్వు ఆయన నమస్కారం చేయాలి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక, ఆయన గొప్ప దేవుడు కనుక,
ఆయన మనం ప్రేమించి పోషిస్తున్న దేవుడు కనుక ఖైదనము చెల్లించి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా నీతి మార్గమును మనకు బోధింపజేశాడు కనుక ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క పరిశుద్ధ పాదము ఎదుట, పర్వతం ఎదుట మనము సాగిలపడాలటండి. ఆయనకు మొక్కాలి, ఆయన కీర్తించాలి, ఆయన మహిమపరచాలి, ఆయన ఘనపరచాలి, ఆయన కొనియాడాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనము కూడా అటువంటి పరిశుద్ధత కలిగి ఆయన యొక్క సన్నిధిలో సియోను పర్వతం ఎదుట సాగిలపడాలటండి. రండి మనొకసారి కొంచెం ముందుకు వెళదాం. మొదటి దినవృత్తాంత గ్రంథము, దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనం ఒకసారి జ్ఞానం చేసుకుందాం. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి, నైవేద్యముల చేతపుచ్చుకొని ఆయన సన్నిధిని చేరుడి, పరిశుద్ధ అలంకరములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. నేను ఇక్కడ ఏముంటున్నానండి, భక్తులైనటువంటి మోషే గారు కూడా ఇక్కడ దినవృత్తాంత గ్రంథంలో ఏ విధంగా తెలియజేస్తా ఉన్నాడు? నైవేద్యముల చేతపుచ్చుకొని ఆయన సన్నిధి చేరుడి, పరిశుద్ధాలంకారములకు ఆభరణము ధరించుకొని. నైవేద్యములు ఈ రోజులో ఉన్నాయండి. నైవేద్యములు ఏ విధంగా చెల్లించాలి? నైవేద్యములని ధూపదేవ వేదికలు కాదండి. నీ పరిశుద్ధ అలంకరణ అంటే నీ ఒంటి నిండా బంగారం వేసుకొని రావటం కాదండి. ఏదో పట్టు వస్త్రములు ధరించి నువ్వు అలంకారంగా చేసుకుని దేవుని యొక్క సన్నిధికి రావటం కాదండి. పరిశుద్ధమైనటువంటి హృదయాన్ని నువ్వు కలిగి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు చేత పట్టుకొని ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధులు నువ్వు సాగిలపడాలట. ఇంత గొప్ప మాటలు తెలియజేసినటువంటి దేవుడు, ఇంత వినయంగా తెలియజేసినటువంటి దేవుడు, ఇంత గొప్పగా నిన్ను ప్రేమించి ఇంత ఒక్కానించి నీకు వినయముగా తెలియజేసినటువంటి దేవుడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారంటే ఇంత గొప్ప దేవుడు నీకు ఎక్కడ దొరకడండి. ఆయన యొక్క ఏమంటున్నాడు? ఆయన ఎదుట సాగిలపడి భూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి, అప్పుడు భూలోకము కదలకుండను, అప్పుడు అది స్థిరపరచబడును. ఈ భూలోకములో నువ్వు ఎన్ని భూకంపాలు వచ్చినా, ఎన్ని తెగుళ్ళు వచ్చినా, ఎన్ని రోదనలు వచ్చినా, ఎటువంటి అపాయకరమైనటువంటి దుర్దినములు వచ్చినా ఈ యొక్క భూమి కదలకుండా నీవు నిలుచున్న చోటుని స్థిరపరుస్తూ ఉందటండి. అందుకే ఆయన సన్నిధిలో నువ్వు సాగిలపడాలని చెప్పి దేవుడు ఈ లోకంలో మనకు చక్కగా ఈ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాడండి. ఆయన యొక్క సన్నిధిలో నువ్వు సాగిలపడాలి, ఆయన యొక్క పర్వతం ఎదుట నువ్వు సాగిలపడాలి. నీ పూర్ణ హృదయముతో నువ్వు ఆయన్ని సేవించాలి, నీ ఆత్మను ఆయనకు అప్పచెప్పుకోవాలి. హృదయ శుద్ధి కలిగి విరిగి నలిగినటువంటి మనస్సుతోని నువ్వు ఆయన సన్నిధిలో సాగిలపడాలి. అటువంటి శ్రేష్టకరమైనటువంటి నీ జీవితం ఆయనకి బహు ఇష్టమైనదటండి, శ్రేష్టమైనదటండి. అప్పుడే నీ ప్రార్థనను ఆయన ఆలకించువాడు, నీకు ప్రత్యుత్తరం ఇచ్చేవాడు. నా ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యుద్ధకు వస్తారు, నీ సన్నిధిలో చేర్చుకున్నవాడు ధన్యుడు అని చెప్పి భక్తుడైన దావీదు గారు ఇంత చక్కగా తెలియజేస్తున్నాడు అండి. రండి కొంచెం ముందుకు వెళదాం. అదే దినవృత్తాంతం మొదటి గ్రంథము 16వ అధ్యాయము 8వ వచనం సార్ మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొంచెం వెళికి వెళదాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయన కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. చూసారండి ఎంత గొప్ప మాట, ఎంత శ్రేష్టకరమైన మాటలు మనకు తెలియజేస్తున్నాడండి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో 2021వ సంవత్సరము 4వ మాసము 2వ పునరుత్థాన దినము 14వ రోజున దేవుడు మనకి శ్రేష్టమైన దినాన్ని ఇచ్చాడండి.
ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములు జనముల్లో తెలియజేయుడి, ఆయన గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఇంత గొప్ప ధన్యత నీకు అనుగ్రహించాడు కాబట్టి, ఇంత ప్రేమను పంచి నిన్ను ఈ లోకంలో జీవింపజేస్తున్నాడు కాబట్టి ఆయనను కీర్తించాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నిత్యము ఎత్తు పట్టుకోవాలి, ఆయన నామాన్ని అనేకుల మధ్యలో నువ్వు ప్రకటన చేయాలి. నా దేవుడు గొప్పవాడు, నన్ను ప్రేమించాడు, నన్ను పోషిస్తూ ఉన్నాడు, నన్ను గడ్డు పరిస్థితుల నుంచి గట్టెక్కించి అనేక ఆపదల నుంచి అపాయముల నుంచి నా వెన్ను పట్టి తట్టి నాలో ఉండి నడిపిస్తున్నాడు దేవుడు అని చెప్పి నువ్వు అనేకుల మధ్యలో ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? అనేకుల మధ్యలో నువ్వు ఆయన కీర్తించడానికి సిద్ధంగా ఉన్నావా? అనేకుల మధ్యలో నువ్వు ఆయన గురించి స్తుతిగానము పాడటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు జ్ఞాపకం చేసుకోవాలని చెప్పి ఉదయకాల సమయంలో మనకి ఈ చక్కని లేఖన భాగంలో తెలియజేస్తున్న ప్రియమైన దేవుని వల్ల రండి కొంచెం ముందుకు వెళదాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం మరోసారి జ్ఞానం చేసుకుందాం. 4వ వచనాన్ని. 4వ వచనం, సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయంకలము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. ఎటువంటి హృదయం కావాలటండి దేవునికి? ఎటువంటి మనుషులు కావాలటండి దేవునికి? ఎటువంటి జీవితాన్ని జీవించేవారు కావాలటండి దేవునికి? ఇంత ప్రేమతో నిన్ను ఆదరించి కాపాడుతూ ఉన్నాడే దేవుడు నిన్ను ఇంతగా రక్షించి ప్రేమిస్తూ ఉన్నాడే. అటువంటి దేవునికి నువ్వు ఎలా ఉండాలట? సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షలంకరము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలను. అది దేవుని దృష్టికి అనుకూలమటండి. చూసారా ఎంత గొప్ప ధన్యత మనకు దేవుడిచ్చాడండి. ఎంతగా ప్రేమించి నిన్ను రక్షిస్తున్నాడు కాబట్టి అటువంటి దేవునికి అక్షయాలంకారమైనటువంటి సాధువైనటువంటి జీవితాన్ని ఆయన కోరుతూ ఉన్నాడు. అటువంటి అంతరంగ స్వభావం కలిగినటువంటి నీ మనసును ఆయన కోరుతూ ఉన్నాడు. రండి మరొకసారి కొంచెం ముందుకు వెళ్దాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. కీర్తన 97వ కీర్తన 97వ కీర్తన 9వ వచనం ఒకసారి ధ్యానం చేసుకుందాం. 97వ కీర్తన 9వ వచనాన్ని. ఏలయనగా యెహోవా భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును యథార్థ హృదయముల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా యెహోవా యందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూశారండి, ఇంతగా ప్రేమించి అక్షయంకారమైన జీవితాన్ని నీకిచ్చి సాధువైనట్టు మృదువైనట్టు జీవితాన్ని నీకిచ్చి అనేకమైనటువంటి వడదొడుకుల నుంచి నిన్ను ప్రేమించి నిన్ను విమోచించి నిన్ను రక్షించి నిన్ను వెలబెట్టుకొని ఆయన యొక్క ప్రేమలో నిన్ను నిలవబెట్టి జీవింపజేస్తున్నటువంటి దేవునికి నువ్వు ఎలా ఉండాలేట? నీ హృదయము శుద్ధి కలిగి ఆయన ఇచ్చినటువంటి ప్రేమను పంచి ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క పర్వతం ఎదుట సాగల పడేవారుగా ఉండాలి. ఆయన నిత్యము వెతకాలి, ఆయనను సంతోషపెట్టాలి. దేవుని యొక్క ఉగ్రతకు పాలుపడకుండా ఆయన ప్రేమించినటువంటి ఆయన ఇచ్చినటువంటి ధన్యతకు మనము
కృతజ్ఞత కలిగి ఉండాలటండి. ఆయన సన్నిధిలో నిత్యము కూడా ఆనందించేవారులాగా, ఆయన నామాన్ని మనం ఎత్తుపట్టుకునేవారులాగా, ఆయన కృపకు భద్రముగా మనం అందరం కూడా జీవించాలని చెప్పి దేవుడు మనకి ఈ విధిగా తెలియజేస్తున్నాడు. ప్రియమైన వర్లరా, అటువంటి జీవితాన్ని కలిగి ఆయన నామానికి మహిమకరముగా, మన జీవితానికి ఆశీర్వాదకరముగా జీవించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు. చివరిగా మరొకసారి మొదటి మాటనే చూసుకుందాం. 99వ కీర్తన 3వ అధ్యాయము 99వ కీర్తన 3వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 4వ వచనాన్ని, యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు, రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడుడి. ఆయన పరిశుద్ధుడు. నిన్ను పరిశుద్ధులుగా చేయటం కోసం, నిన్ను ప్రేమించడం కోసం, నీవు ఎటువంటి లోయలో పడిపోకుండా, ఎటువంటి అగాధంలో పడిపోకుండా నిన్ను ఇంతగా ప్రేమించి రక్షించి కాపాడుతూ పోషించుకుంటూ వచ్చాడు. కాబట్టి దేవుడు ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. ఎందుకు సాగిలపడాలి? ఆయన పరిశుద్ధుడు. అంత పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఆయనలో ఉన్న పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నిన్ను పోషించి, నిన్ను ప్రేమించి నీలో ఉంచుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క పాత్ర ఎదుట, ఆయన పాదాల ఎదుట నువ్వు సాగిలపడాలి. ఏమంటాడు? ఒకసారి చూడండి ఇక్కడ 9వ వచనాన్ని. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడుడి. ఆయన యొక్క పర్వతం ఎదుట సాగిలపడాలి. నీ హృదయ వాంఛను ఎరిగిన దేవుడు కాబట్టి ఆయన ఎదుట నువ్వు సాగిలపడాలి. ఆయన సన్నిధిలో సాగిలపడి నీవు చేసిన క్రియలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఒప్పుకొని, దేవా ఇటువంటి జీవితం నా నుంచి తొలగించివేయి. నీ పరిశుద్ధుడు కనుక నన్ను కూడా పరిశుద్ధులుగా ఉంచడానికి, పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవించడానికి, అక్షయకరమైన సాధువైనట్టు మృదువైనటువంటి జీవితాన్ని నీలో జీవించడానికి అటు ధన్యత నాకు కలగ చేయని చెప్పి ఆయన యొక్క పర్వతమైనటువంటి దేవుని సన్నిధిలో నువ్వు సాగిలపడి నమస్కారం చేయాలి. అటువంటి హృదయాన్ని కలిగి దేవుని యొక్క సన్నిధిలో నువ్వు సాగిలపడి నమస్కారం చేస్తూ హృదయపూర్వకముగా హృదయ శుద్ధి కలిగి ఆయన ఆరాధించుకుందామా? మన హృదయాన్ని ఆయనకి సమర్పించుకుందామా? మన జీవితాన్ని ఆయనకి సమర్పించుకున్నామా? ఎంత గొప్ప ధన్యతను దేవుడిచ్చాడు. కాబట్టి అటువంటి దేవుడికి మనం ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉండి ఆయన యొక్క సన్నిధిలో పర్వతం ఎదుట సాగిలపడదాం. మనం పరీక్ష చేసుకుందాం. ప్రేమ దేవుని వల్ల జ్ఞాపకం చేసుకోండి. ఇటువంటి ధన్యత మనకి ఇచ్చాడు కాబట్టి ఆయన యొక్క పాదం ఎదుట, ఆయన యొక్క పర్వతం ఎదుట, ఆయన యొక్క పరిశుద్ధమైన దేవాలయంలో మనం సాగిలపడి దేవుని కీర్తించాలి, మహిమపరచాలి. హృదయపూర్వకముగా నువ్వు హృదయ శుద్ధితో నువ్వు ఆయనను ఆరాధించాలి, ఆయన ప్రేమించాలి. అటువంటి హృదయాన్ని దేవునికి సమర్పించుకుందామా? దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపు చేయునుగాక. ఆమేన్. దేవుని వాక్యం వింటూ వచ్చినాము. మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన ఎదుట సాగిలపడి మంచి మనసుతో దేవుని ఆరాధించాలని నేను వింటూ వచ్చినాము.